బంగాళాఖాతంలో అల్పపీడనంగా పుట్టి వాయుగుండంగా మారి ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా పరిణమించి తుఫానుగా అల్లకల్లోలు సృష్టిస్తున్న దిత్వాకు సంబంధించి శ్రీలంకలో దిత్వా తుఫాను వివసం సృష్టిస్తోంది. దిత్వా తుఫాను ధాటికి శ్రీలంకలో కుండపోత వానలు పడుతున్నాయి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 50 మందికి పైగా మృతి చెందారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వర్షాల కారణంగా 50,000 మంది నిరాశ్రయులయ్యారు. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వరదల ధాటికి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. భీకరమైన ఈదురుగాలుల ధాటికి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ హెలికాప్టర్స్ ని రంగంలోకి దించి వాళ్ళని ఓ మై గాడ్, విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు ఒక కొబ్బరి చెట్టు అనుకుంటా, కొబ్బరి చెట్టు మీదకి ఎక్కి వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది హెలికాప్టర్ సాయంతో. అక్కడ కొబ్బరి చెట్టు మీద వెళ్లి ప్రాణాలను కాపాడుకునేందుకు కొబ్బరి చెట్టు ఎక్కిన వ్యక్తిని అక్కడ రెస్క్యూ సిబ్బంది కాపాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడికి చేరుకుంది రెస్క్యూ టీం. ఆ కొబ్బరి చెట్టు మీదకు చేరుకుని తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి. వెంటనే ఆ వ్యక్తిని గమనించిన తర్వాత హెలికాప్టర్ అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద.